ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. కానీ మీకు వచ్చినటువంటి సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మీకు ఎంతో ఓపిక, సహనం అవసరం. ఆ విధంగా ఓపిక, సహనం, ధైర్యం కోల్పోయిన ఒక అమ్మ చేసిన పని వల్ల ఈరోజు 3 ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇది ఎంతో ఆలోచించాల్సినటువంటి విషయం, చర్చించాల్సినటువంటి విషయం కూడా. ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? ఆవిడ అర్ధాంతరంగా తన జీవితాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చింది? తన సొంత బిడ్డలనే తనతో పాటు ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంఘటన సికింద్రాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడ విజయరెడ్డి అనే ఒక మహిళ ఉంటుంది. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నారు. అంటే బాగా చదువుకుందనే అర్థము. ఆవిడకి 2 పిల్లలు కూడా. తన కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, తన అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అక్కడే ఉన్నటువంటి ఒక హాస్టల్లో వాళ్ళని పెట్టి ఈవిడ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. తన భర్త రీసెంట్గానే తన ఉద్యోగరీత్యా దుబాయ్కి వెళ్ళాడు. తను ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది, పిల్లలేమో హాస్టల్లో ఉంటున్నారు. కానీ సంఘటన జరిగినటువంటి రోజున విజయరెడ్డి తన సొంత కారును ఉపయోగించింది. తన ఆఫీస్లో తన కొలీగ్స్, ఎందుకు నువ్వు ఈరోజు నీ కారు తెచ్చుకున్నావు, ఆఫీస్ కారు ఎందుకు యూజ్ చేయట్లేదు అని అడగగా, నేను ఈరోజు పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి విజయరెడ్డి అక్కడ నుండి నేరుగా పిల్లలు ఉన్నటువంటి హాస్టల్కి వెళ్ళింది. అక్కడ హాస్టల్ వార్డెన్తో మా బంధువులు చనిపోయారు, మేము తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి తన పిల్లలని 2 తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిసేపు అక్కడ ఇక్కడ తిరిగి చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు 3. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆ కార్ని పార్క్ చేశారు. కీ కూడా అందులోనే ఉంచారు. 3 కూడా 11:20కి చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. 12 గంటలకు రైల్వే పట్టాల మీద నడుస్తూ ఉన్నారు. ఆవిడ మనసులో ఏమని ఉంది? పిల్లలకు ఏమని సమాధానం చెప్పింటుంది? పిల్లలు కూడా వాళ్ళ అమ్మతో పాటు రైల్వే పట్టాలు ఎక్కేంత సాహసం ఎందుకు చేశారు? ఒంటరితనమే దీనికి కారణమా? అలా పట్టాల వెంట నడుస్తూ ఉండగానే ఒక గూడ్స్ బండి ఆ పట్టాల మీదుగా వస్తూ ఉంది. ఆ గూడ్స్ ట్రైన్లో ఉన్నటువంటి లోకో పైలట్ వాళ్ళని చూశాడు. హారన్ కూడా ఎన్నోసార్లు కొట్టాడు, అయినా వాళ్ళు జరగలేదు. రైలు మరింత దగ్గరకు వస్తూ ఉండగా ఆవిడ తన పిల్లలని కౌగిలించుకొని అక్కడే ఉండిపోయింది. రైలు ఢీ కొట్టడంతో 3 అక్కడికక్కడికే ప్రాణాలు వదిలారు. దీనికి కారణం ఏమంటారు? తన ఒంటరితనమే దీనికి కారణమా? ఆ ఒంటరితనం తన పిల్లలను కూడా చంపేయమని చెప్పిందా? చదువులో ఎంతగానో రాణిస్తున్నటువంటి ఆ పిల్లల జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. నేను ముందుగానే చెప్పినట్లు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం దొరికేంత వరకు మీరు ఎదురు చూడండి ఓపికగా. ఆ ఓపిక లేకపోతే ఇదే విధంగా ప్రతి జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది. పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి కార్ని స్వాధీనం చేసుకుని మొత్తం చెక్ చేయగా మా చావుకి ఎవరూ కారణం కాదు అని అందులో రాస్తుంది. విజయరెడ్డి తల్లి పుష్పలత ఈ విషయం మీద మాట్లాడింది. నా కూతురికి ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో మాకు తెలియట్లేదు అని తను చెప్పుకొచ్చింది. హైదరాబాద్ వంటి నగరంలో తనకు సొంత ఇల్లు ఉంది, 1,50,000 జీతం వచ్చే జాబ్ ఉంది, సమాజంలో మంచి గౌరవం కూడా ఉంది, దానికి తోడు 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఆ వివరాలు తెలిసాక కూడా మీకు ఖచ్చితంగా చేరవేస్తాను. ఈ రోజుల్లో నాన్న కొట్టాడనో, అమ్మ కొట్టిందనో, టీచర్ కొట్టిందనో పిల్లలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎంతో సెన్సిటివ్ గా తయారైపోతున్నారు. ఒక మాట అన్నా కూడా జీర్ణించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అదే విధంగా భర్త భార్యని ఏమన్నా అన్నా, భార్య భర్తని ఏమన్నా అన్నా వాళ్ళు కూడా ఇదే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరితనం ఎంత భయంకరంగా ఉన్నా కూడా మనం దాన్ని ఛేదించవచ్చు. ఆవిడ తన పిల్లల్ని కూడా తన వెంట తీసుకుపోవాలి అని అనుకుంది, కానీ హాస్టల్లో నుంచి ఆ పిల్లల్ని తన దగ్గర పెట్టుకుంటే ఆ ఒంటరితనం అనేది ఉండదు కదా. ఏది ఏమైనా కూడా ప్రతి దానికి చావు ఒకటే పరిష్కారం కాదు. ఈ విషయం మీద ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనే చాలా మంది ఉంటున్నారు. వాళ్ళల్లో కొంతవరకైనా సరే మార్పు వస్తుందని. ఆలోచన లేని నీ ఆవేశం నీతో పాటు నీ పక్కనున్నటువంటి వారిని కూడా నాశనం చేస్తుంది. జాబ్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, డబ్బు పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, బంధువుల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ప్రతి వ్యక్తికి కూడా ఉన్నటువంటి సమస్యలే. ప్రతి సమస్యకు చావే కారణం అనుకుంటే ఈ రోజు ఈ భూమి మీద ఎవ్వరు కూడా జీవించి ఉండరు.
విజయారెడ్డి తీసుకునేటువంటి నిర్ణయానికి కారణం ఏదైనా కూడా ముమ్మాటికి తప్పు. ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.